ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి అంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలం చెందింది అని, ఇప్పటి వరకు ప్రజలకు రేషన్ కార్డులు అందించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది అని, పేదలు వేసుకున్న గుడిసెలకు వెంటనే పట్టాలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము అని తెలిపారు. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి నంబర్లను వెంటనే ఇవ్వాలి. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి నంబర్లను వెంటనే పరిష్కరించాలి. భగత్ సింగ్ కాలనీ వాసుల సమస్యలను వెంటనే భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి నెంబర్లను, అదేవిధంగా రోడ్డు, డ్రైనేజీ, మిషన్ భగీరథ ద్వారా మంచినీటి వసతులు కల్పించాలని, ముఖ్యంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మరి భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 8 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా రేషన్ కార్డులు మంజూరు చేయడంలో గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. మరి 6 గ్యారంటీ హామీల పథకం కింద 100 రోజుల్లోనే రేషన్ కార్డులను విడుదల చేస్తామని, అదేవిధంగా వృద్ధాప్య, వితంతువు, ఒంటరి మహిళల పెన్షన్లు కూడా 100 రోజుల్లో ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు రాజీవ్ యువ కిరణాల పథకం కింద మరి 5 లక్షల రూపాయలు మరి ఇవ్వడం జరుగుతుంది. దానికి రేషన్ కార్డు పెట్టి చాలామంది నిరుద్యోగులను చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వకపోతే మరి నిరుద్యోగులు ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని ఏ విధంగా అప్లై చేసుకుంటారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు రాజీవ్ యువ వికాస పథకాన్ని పూర్తిగా దాని డేటు తొలగించి నిరంతర ప్రక్రియ కొనసాగించాలని, రేషన్ కార్డులు త్వరగా ఇచ్చి ఈ యొక్క రాజీవ్ యువకిన పథకాలకు అమలు అయ్యే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అవకాశం దొరికినప్పుడు ఈ రేషన్ కార్డును పెట్టేసి వాళ్ళని ఇంకా దూరం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రేషన్ కార్డులు అమలు చేసి ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని అప్లై చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గత 2 సంవత్సరాల నుంచి వృద్ధాప్య పింఛన్లు కానీ, ఒంటరి మహిళ పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయడం జరుగుతుంది. ఈ జాప్యాన్ని నిరసిస్తూ మేము ఈరోజు ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలి, రేషన్ కార్డులను విడుదల చేయాలి, పింఛన్లను విడుదల చేయాలి. భగత్ సింగ్ కాలనీ వాసులు 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు అక్కడనే పర్మనెంట్ ఉండుకుంటా చీకట్లో కరెంటు లేక, మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఎండాకాలం కనీసం మంచినీళ్లు తాగేటువంటి పరిస్థితి లేదు. ఆ కాలనీలలో మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఎమ్మెల్యే గారు పట్టించుకొని మిషన్ భగీరథ ద్వారా మా భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటింటికి మంచినీటి వసతి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే భవిష్యత్తులో సిపిఐ ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా